అకాలంగా మృతి చెందిన మిత్రుడి కుటుంబానికి చిన్ననాటి మిత్రులు ఆర్థిక సహాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణానికి చెందిన మొలుగూరి సురేష్ గత 10 రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెందాడు. మిత్రుడి మరణ వార్త తెలుసుకున్న 10వ తరగతి మిత్ర బృందం సభ్యులు తలా ఇంత డబ్బులు జమ చేసుకుని మిత్రుడి కుటుంబానికి అందజేశారు. మొత్తం 1,13,871 రూపాయలు జమ కాగా అందులో ₹1,00,000 మిత్రుడి 2 కుమారులపై పేరు మీద మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మిగతా 13,871 రూపాయలు కుటుంబాల ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగిందని మిత్ర బృందం సభ్యులు తెలిపారు. సురేష్ కుమార్ మా నుండి దూరమై దశదిన కార్యక్రమంలో గత 11 రోజుల నుంచి మా మిత్ర బృందం అందరం కలిసి 1,13,871 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేయడానికి మా సురేష్ మీద ఉన్న ప్రేమతో అభిమానంతో మా మిత్రులందరూ సహాయం చేశారు. ఆ డబ్బులో ₹1,00,000 మ్యూచువల్ ఫండ్లో ఫిక్స్డ్ డిపాజిట్గా చేయబడుతుంది. వాళ్ళ కుమారుల పేరు మీద 13,871 రూపాయలని వారి కుటుంబానికి ఈరోజు ఖర్చుల నిమిత్తం అందజేయబడుతుంది. ఈ అకాల మరణానికి మా మిత్రులందరూ చాలా బాధలో ఉన్నారు. వాడు ఒక చెట్టు లాంటి వాడు. ఇప్పుడు కానీ మన మల్ల చెట్టు చౌరస్తాలో మల్ల చెట్టు ఎంతమందికి నీడనిచ్చిందో మా ఎస్ఎస్సి బ్యాచ్లో కూడా సురేష్ అనేవాడు ఒక చెట్టు లాంటి వాడు. ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి మా అందరినీ నడిపించేవాడు. ఈరోజు వాడే లేడు అని అంటే అందరికీ చాలా బాధగా ఉంది. వాళ్ళ వారి కుటుంబానికి ఒక రోదన ఇచ్చి వాడు వెళ్ళిపోయాడు. మా అందరికి కూడా ఈరోజు దూరం అవడం చాలా బాధగా అనిపిస్తుంది. ఒక చెట్టు ఉంటేనే ఆ చెట్టు మీదకి పక్షులు కానీ ఉడత కానీ వచ్చి ఉంటుంది. అలాంటి చెట్టు ఉడత లాంటి వాళ్ళం మేమందరం. ఆ చెట్టు కోసం ఆ చెట్టు మీద ఉన్న ఉడత పక్షి లాంటి వాళ్ళం మేమందరం. ఆ చెట్టు కోసం ఏ చెట్టుని వెతుక్కోవాల పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను రా, కానీ నువ్వు మా నుంచి దూరమైనందుకు చాలా బాధగా ఉంది. ప్రతి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఎస్ఎస్సి 2003 బ్యాచ్ తరఫున అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈలో ముఖ్యంగా మా మిత్రుడు శేషుకుమారు యుఎస్లో ఉంటాడు. బొద్దుల కనకలక్ష్మి కుమారుడు, చిన్న కుమారుడు. 25,000 రూపాయలు వాడు చనిపోయేటోనే మాకు ఆర్థిక సాయంగా వాడు పంపించాడు. తర్వాత మన కౌన్సిలర్ గోవిందరవి గారు, వాళ్ళ బామ్మర్ది గారు 5,000 రూపాయలు వారు కూడా మాకు సహకరించారు. ఇంకా మిత్రులు మా 10th ZPSS బాయ్స్ ఉన్నత పాఠశాలనే కాకుండా వానికి చుట్టూ అందరూ, వాని నోరు మంచిది కాబట్టి వానికి అందరూ దోస్తులే. అందుకనే వానితో చదవకపోయినా కూడా మా రమేష్ కానీ, మా మనోజ్ కానీ, అవినాష్ కానీ, పిట్టల సీను కానీ, చాలామంది సందీప్ కానీ, వీళ్ళందరూ వేరు స్కూల్లో చదివినా కూడా డబ్బులు పంపించారు వాని మీద ఉన్న ప్రేమతో. కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకుంటున్నాను బాయ్స్ హై స్కూల్ తరఫున. ఎందుకంటే ఈ స్కూల్లో ఏకత్వం అన్నట్టు ఉంటుంది. ఎంతమంది రకరకాలమైన పొజిషన్లో ఉంటాం మేమందరం. అయినా కూడా వెంటనే ఈ మెసేజ్ పెట్టగానే వెంటనే స్పందించి ప్రతి ఒక్కరూ తోచినంత సాయం, మొట్టమొదటిగానే కుమార్ చేశాడు, స్పందించి సహాయం చేశారు. ఇవన్నీ వారికి ఉన్నంతలో డబ్బులు, ఇక్కడ చిన్న పెద్ద అని ఏం లేదు, ఎంత తోచితే అంత సహాయం చేసి వారి కుటుంబానికి ఈరోజు అండగా నిలిచిన మీ మనసుకి ప్రత్యేకమైన అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ ఫ్యూచర్లో కూడా ఈ కుటుంబానికి మేము అండగా ఉంటాం.